హైదరాబాద్ అమీర్పేటలోని బల్కంపేట ఎల్లమ్మ తల్లికి భక్తుల మొక్కుల రూపంలో చెల్లించుకున్న 2.20 కిలోలతో బంగారు కిరీటం ఇతర ఆభరణాలు తయారు చేయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దేవాలయం వద్ద దాతల సహకారంతో నిర్మించిన 34 షాపులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ ప్రధాన ద్వారాలకు వెండి తాపడం చేయిస్తున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని, అందువల్లనే చిరు వ్యాపారులకు ఉచితంగా షాపులను కేటాయించమని తెలిపారు. అటు కొంత రక్షణ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి ఒక షెడ్ నిర్మాణం, వంటశాల కూడా కొంత మోడర్న్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి వంటశాల కూడా ఏర్పాటు చేసుకోవడం, రాజగోపురం ద్వారాలకు వెండి మరి అదేవిధంగా వెండి తాపడం చేపించాలని, అది కూడా ఈ యొక్క కళ్యాణం వరకు కంప్లీట్ కావాలనేటువంటిది కూడా ఒకటి. బోనాల కాంప్లెక్స్ ముంగట ఇంకొక 8 షాపులు అక్కడ వస్తాయి, ఇక్కడ కూడా కొన్ని షాపులు వస్తాయి. పాపం వారు కబ్జా చేసుకున్నటువంటి జాగా దాన్ని కాపాడి దేవాలయానికి ఇచ్చినాం. అది కూడా 5 నెలల్లో కంప్లీట్ అయితే అద్భుతాలు జరుగుతాయి. మీకు అందరూ తెలుసు, ఈ వెనుక బిల్డింగ్ కూడా ఆల్రెడీ ఎండోన్మెంట్ డిపార్ట్మెంటు మరి కమిషనర్ గారు ఆల్రెడీ డబ్బులు ఇచ్చిండ్రు, అది పర్చేస్ కూడా చేసినాం. అంటే మా యొక్క ఆలోచనల్లా దేవుణ్ణి ధర్మాన్ని నమ్మేటువంటి భక్తులకు వాళ్లకు సేవ నిరంతరంగా జరగాలి, వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు జరగద్దనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఈ షాపులు కూడా ఇప్పుడు ఆ డోనర్స్ పేరాన్ని రాసినాం. రెండోది 34 షాపులు 34 షాపులు కూడా ఏ రాజకీయ జోక్యం లేకుండా, ఎవరికి ఎక్స్ట్రా ఇవ్వకుండా, ఎవరైతే ఇక్కడ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకే ఇచ్చినాం. నా జాగల వేరే వాళ్ళు ఉంటే సగం ఇస్తుంటే సగం అమ్ముకుంటుండే అది.